వ్యసనాల్లోకి దించి వాళ్ళను మన వెనకెత్తి పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంగా మా భూమన అభినయ్ రెడ్డి ముందుకు పోతున్నాడయా. దాంట్లో మీరు ఒకటి కాదే 2-3 సభాగా వేశారు ఆ ఫ్లెక్సీలు. అన్ని చోట్ల కూడా అన్ని సర్కిల్స్లో కూడా మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సరే, ఇది ఇట్లా పోతే ఇంతకు ఈడు మనోడేనా, ఈడు ఎక్కడ ఉంటాడు, ఈడి చరిత్ర ఏంది, ఈడి కథ ఏంది, మరి గతంలో వీళ్ళందరూ కూడా ఏమి చేసేటువంటి వ్యక్తులు అనేది మనం ఒకసారి చూసినామంటే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం అడగకుండా ఉన్నాం కదా, అందరిని అడుగుతాం కదా. మరి చూస్తే ఒకసారి ఆ ఫోటోలు ఆ కథ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేయాలి, మనకు అవసరం. ఎందుకంటే ఇదేమి ఆశామాషా పని కాకపోయా, మనమేం 1-2తో పోయే వాళ్ళం కాదు. ఎక్క ఈడ చూడు కథ, ఈడ చూడండి బా, ఈడు పెట్టలరా లేకపోతే అమ్మేవాడా, ఈడు అమ్ముతాడు గంజాయి. ఈ అమ్మేవాడికి మనోడు కేక్ తినిపించినాడు, తప్పేంది అంట నేను. ఇప్పుడు ఏమి తప్పే కూడా దీంట్లో, కేక్ తినిపించకూడదా? కేక్ ఎందుకు తినిపించినాడు? నాకు ఏదైనా మనుషులు కావాలరా ఒక 10 మంది ఈ సర్కిల్ లేకంటే ఆడికి పంపించటమో, లేకంటే ఉంటే ఈడే పోవటమో, లేకంటే ఎవడన్నా కొట్రా అంటే కొట్రావడమో, ఇంకా రకరకాలుగా చేసేటువంటి తరుణంలో కేక్ కూడా తినిపించినాడు. ఇబ్బంది. సరే, మీకేదో పెద్ద ఇబ్బంది అయిపోయినట్టు అక్క, ఇది కథ. ఇక్కడ చూడండి, మన సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సజ్జలతో, మరి అదేవిధంగా మరి రాష్ట్ర అంతర్జాతీయ చిత్రాల్లో నటించినటువంటి ఒక నటిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్కే రోజా గారితో కూడా ఇతను మరి ఫోటోలు దిగున్నాడు. అంటే గతంలో మంచి సేవలు అందించుంటాడు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి 6 కిలోలు గంజాయిని పట్టుకున్నారంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టన్నుల గంజాయిని అమ్ముంటారో అర్థం చేసుకోండి. ఏ విధంగా తిరుపతిలో ఉండేటువంటి యువతను మత్తులోకి లాగినారో ఆలోచన చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం ఎట్ట పనిచేస్తుందో ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు 6 కిలోలు పెట్టారు. మేము అధికారంలో ఉంటే ఎన్ని టన్నులు అమ్ముంటాం, ఎంతమందికి ఈ గంజాయిని అలవాటు చేసి ఉంటాం, ఎంతమందిని ఈ గంజాయి మత్తులోకి దించుంటాం అనేది ఆలోచన చేసుకోండి మీరు. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని దేశవ్యాప్తంగా అన్న ప్రధానమంత్రి అయితే ఇంకెట్టుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనేం చెప్పలే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు ఏంది, ఇది కదా మనం అది కూడా మాట్లాడదాం, ఏంది కథ అనేది కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. అక్క చూడండి, అయినా వీడు గంజాయి కొట్టేవాడు బ్లడ్ ఇచ్చినారు, అది ఊరికి ఎక్కిచ్చారో ఏమో మనకు అర్థం కావడం లే. సరే, ఎట్టో ఇచ్చినాడు. ఈయన చూడండి, బెమ్మ నాయన ఈ గంజాయి బ్యాచ్ని వేసుకొని ఈ ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు జరిగేది తంతు అదే కదా. ఈ గంజాయి బ్యాచ్ని, ఈ రౌడీ మూకల్ని, రౌడీ షీటర్ కలిగినటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళనందరినీ కూడా వెనకమాల పెట్టుకొని నీకు ఎన్నోట్లు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏనాడైనా సరే మీ నాయన ఎమ్మెల్యే కావాలని పనిచేసినటువంటి వ్యక్తులు ఎవడైనా కూడా నీ